దేవుడు వారి మధ్యన నివసించాలని కోరుకుంటే వారు మాత్రం దూడను కోరుకున్నారు. ఎంత విడ్డూరం! 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 7వ రోజు చదవలసిన భాగము నిర్గమాకాండము 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు. దీంతో నిర్గమాకాండం పూర్తవుతుంది. దీంట్లో ముఖ్యంగా దేవుడు తన కొరకు ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేసుకోవడానికి సినాయి కొండపైకి మోషేను పిలిపించి దాని యొక్క కొలతల గురించి, ప్రత్యక్ష గుడారము, మందసము, దీపవృక్షము, యాజకుల యొక్క వస్త్రాలు, వాటన్నిటి గురించి దేవుడు వివరించినట్లుగా చూస్తూ ఉంటాం. అది 40 రోజులు జరిగే నాటికి ఈలోపుగా ఇశ్రాయేలీలు ఒక దూడను ఏర్పాటు చేసుకొని దాని మీద వాళ్ళ యొక్క బంగారు అంతా సమర్పించి దానిని స్తుతిస్తున్నప్పుడు ఏ విధంగా దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చిందో, అలాంటి సమయంలో మోషే మరలా దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, తన ప్రజలైనటువంటి వారు దారి తప్పి విగ్రహాల వైపు వెళ్ళినా మోషే వారి గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించి తన యొక్క కృపను వారి మీద చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది చాలా గొప్పది. మనం చేసే పాపం కన్నా దేవుడు మన ఎడల చూపించేటువంటి కృప గొప్పదనేటువంటి విషయం దీని నుంచి మనకు అర్థమవుతుంది. ప్రత్యక్ష గుడారము పూర్తయిన తర్వాత మరలా దేవుడు తన మహిమను ప్రత్యక్ష గుడారంలోకి ఏ విధంగా పంపించారో అనేది తెలియజేస్తూ నిర్గమాకాండం ముగించబడుతుంది. రేపటి దినము నుంచి లేవియకాండము మొదలు పెడదాం. మీరు చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఒక కామెంట్ చేయండి. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.